మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అమ్మ ప్రేమని కనపరుచుకోవడానికి చాలామంది నేను ఇది చేశాను, అది చేశాను, మా మా మదర్‌కి ఈ గిఫ్ట్ ఇచ్చానని చెప్తారు. అండ్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకొని నేను అంతగా వినలేదు. బట్ ఫాదర్స్ డేకి కూడా ఒక మంచి ఎపిసోడ్ తీసుకురావాలి, మన మదర్స్ డేకి తీసుకొచ్చినట్టే అనుకున్నప్పుడు నేను వీరి గురించి విన్నాను. శాంతి శ్రీనివాస్ గారి గురించి వినిన వెంటనే ఈవిడే యాప్ట్ ఫాదర్స్ డే గెస్ట్‌గా అనుకున్నాను. ఎందుకంటే చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారు. కొంతమందికి కూడా తెలుసు. ఏవిఎస్ గారి డాటర్ ఈవిడ. ఏవిఎస్ గారంటే తెలియని వాళ్ళు ఉండరు. ది బెస్ట్ కమెడియన్. చాలామందికి ఆయన ఆయన యాక్టింగ్ ద్వారా పరిచయం. చాలామందికి ఆయనంటే ఎంతో ఇష్టం గూడా. వారి డాటరు ఏవిఎస్ గారు ఇప్పుడు మన మధ్య లేరు. అందరికీ తెలిసిందే. వారి డాటరు ఆయనకి బాలేనప్పుడు వారికి లివర్ ఇచ్చి ఆపరేషన్ కోసం లివర్ ఇచ్చారనమాట. సో చాలామందికి తెలుసు ఇది. శాంతి శ్రీనివాస్ గారు వారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. క్వైట్ ఏ లాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఐ నో, దట్స్ వాట్ ఐ వాస్ వెయిటింగ్. ఇంతసేపు చెప్తున్నారు అని. అంత చెప్తే గానీ బట్ ఫాదర్స్ డేకి సరిపోదు అన్నట్లు నేను చెప్పాను. బట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ డేకి నాకు దిస్ ఇస్ రియల్లీ స్పెషల్ ఫర్ మీ. నేను వేరేది ఏది అయినా కానీ బట్ ఫాదర్స్ డేకి అంటే వెంటనే నాకు కాల్ చేయగానే యా ఐమ్ రెడీ అండి. దేనికైనా నేను ఆలోచించేదాన్నేమో కానీ ఫాదర్స్ డే గురించి అండి మీరు చెప్పాలి అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మా నాన్న గురించి మాట్లాడడానికి ఇంకొక 10 ఏళ్ళైనా సరే మాట్లాడుతూనే ఉంటాను. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. యూ జస్ట్ నాకు గుర్తు చేసుకొని నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐమ్ రియల్లీ హ్యాపీ అండి. అంటే యాజ్ ఏ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్ యు ఆర్ ద యాప్ట్ గెస్ట్ అనమాట ఇప్పుడు మాట్లాడడానికి. థ్యాంక్ యూ. విన్నాను చాలా చోట్ల మదర్ కోసం. మేబీ మనం ఇమోషనల్గా మదర్తో కనెక్ట్ అయినంతగా ఫాదర్తో కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే ఇన్ రియాలిటీలో. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్గానే ఉంటారు కానీ ఇమోషనల్లీ అటాచ్మెంట్ ఉన్న ఫిగర్గా మనకు కనిపించరు అనమాట పర్సనాలిటీగా. బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు చాలా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వెరీ హార్ట్ టచింగ్. యూనో సెకండ్ థాట్ అంటే లేకుండా ఫాదర్ ఎమోషనల్గా మనకి చూపించకపోయినా దెర్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్. పిల్లలు చూడాలండి. ఫాదర్ ఏంటంటే ఆయన వెనకాలే ఉంటాడు. ఏ ఫాదర్ అయినా సరే వెనక ఉండి సపోర్ట్ చేస్తారు. అమ్మ ఇప్పుడు నేనున్నానండి, ఐఎమ్ ఆల్సో ఎ మదర్. ఐ నో మై హస్బెండ్ హీజ్ అ ఫాదర్. సో నేను ఎదురుగా ఉంటాను. నాకు బాధ వస్తే ఏడ్ చేస్తాను, ప్రేమ వస్తే మదర్ వచ్చి ఎమోషనల్గా చూపించగలదు. బట్ వేరే ఫాదర్ చూపించలేరు. బట్ మనం అది చూడగలిగితే, పిల్లలు అది చూడగలిగితే దే విల్ అండర్స్టాండ్ ఫాదర్ మోర్ దెన్ అ మదర్. అమ్మ గొప్ప కాదంటలేదు, బికాస్ నేను కూడా అమ్మను కాబట్టి నేను అమ్మని తగ్గించాను. బట్ అట్ ద సేమ్ టైం ఫాదర్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఎక్కువ మనసులో లోపల ఉండేది ఫాదర్కి. బిహైండ్ ద స్క్రీన్ అంటాను చూసారా. సో ఫాదర్ అనేది ఆ వెనకాల ఆ పిల్లర్ లేకపోతే దిస్ నథింగ్, ఫ్యామిలీ ఉండదు. బికాస్ నాకు తెలిసినంత వరకు, అది నాకు సంబంధించినంత వరకు, నాకు రోల్ మోడల్ నాకు కళ్ళు తెరిచి మార్నింగ్ ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ తెరవగానే వెన్ ఐ ఓపెన్ మై ఐస్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ నేను చూసేది మా ఫాదర్ని. బికాస్ ఇప్పటికీ నా మొబైల్లో ఆయనదే ఉంటుంది. నాకు కళ్ళు తెరవగానే ఫస్ట్ నేను మా ఫాదర్ని చూస్తాను, తర్వాత మా ఆయన్ని మా పిల్లని చూస్తేనే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 people. ఈవెన్ టుడే ఇంకెప్పటికైనా సరే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 people. సో ఐ ఎండ్ మై డే విత్ దీస్ 3 people. సో నాకేంటంటే అదొక డైలీ రొటీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ గురించి అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందామంటే మనకు తెలియకుండానే మన మదర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయమండి. మనం ఎప్పుడు ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, మా నాన్నకి నచ్చుతుందా, మా నాన్న ఒప్పుకుంటారా, మా నాన్న మన పొగుడతారా. సో వై డు వీ డూ దాట్? కాకపోతే ఏంటంటే బయటకు మనం కూడా ఎక్స్ప్రెస్ చేయలేం. తెలియకుండా మదర్ ఏం చేస్తుంటామో ఆ భయం ఉంచాలి అని అమ్మ ఏం చేస్తుంది, ఫాదర్ మీద కొంచెం ఆ భయం ఉండాలి. నేను కూడా అలానే ఉండేదాన్ని. ఐమ్ నాట్ లైక్ వెళ్ళిపోగానే నాన్న అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం. ఐ నెవర్ లైక్ దాట్. ఎప్పుడు నేను వెళ్ళిపోయి మా నాన్నతో జోకులు వేయడం కానీ, మా నాన్న మీద ఇట్లా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం కానీ ఐ నెవర్ డిడ్ దాట్. ఆ డిస్టెన్స్ మాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మ ఏం చేసేది అంటే, అమ్మ నాన్న వస్తున్నారు, జాగ్రత్త, నాన్న వస్తున్నారు, ముందు చదువుకోండి. ఇట్లా చిన్నప్పటి నుంచి లైక్ ఆ భయం అనేది, ఆ భయము కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ప్రతి మదర్ ఉంచుతుంది. ఓకే జాగ్రత్త, నాన్న వస్తున్నారు, మళ్ళీ నాన్న తిడతారు. సో ఆ చిన్న గ్యాప్ ఎప్పుడు ఉంచుతారు. ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు ఆ చిన్న బౌండరీ దాటకుండా పిల్లలు కొంచెం స్ట్రిక్ట్గా పెరుగుతారు అన్న ఇది తల్లులకు ఉంటుంది కాబట్టి. సో నేను కూడా అలానే పెరిగాను. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను పొద్దున్న లేవకన్నా వచ్చి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే, చాలా వరకు నాకు తెలియదు, ఆయన నిద్ర లేస్తూ నువ్వు వచ్చేసేసి తలుపు తీసి మెల్లగా నన్ను చూసి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ నిద్ర లేస్తూ బికాస్ దట్ ఈస్ హిస్ హ్యాబిట్. అది ఇప్పుడు నా హ్యాబిట్ అయిపోయింది. బికాస్ ఐ నో మోర్ విత్ హిమ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వన్స్ వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది.
ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరికీ తెలియదండి. నేనని కాదు, ఎవరికీ తెలియదు. ఎదురుగా ఉన్నారుగా, అమ్మ ఉందిగా, నాన్న ఉన్నారు కదా. వన్స్ వీ లూజ్ దెమ్, చిన్న ఒక ఏజ్ అంటే ఇంకా మనకి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది చూసారా. అప్పుడు వన్స్ వీ లూజ్ దెమ్ ఇలా అండర్స్టాండ్, ఓకే వాళ్ళు ఏమేమి చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడ ఇది చేస్తుంటారు, ఓ వాళ్ళు ఇలా మనల్ని మిస్ అయ్యారా, మనం ఇలా మనల్ని మిస్ అవుతున్నాము అంటే, ఓకే వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఇలా 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 ఆలోచించేవారేమో అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దాని వన్స్ వీ మూవ్ ఆన్ ఇన్ యర్ లైఫ్. అవును, అవును. సో అట్లా. బట్ ట్రాన్స్ప్లాంట్ టైంలో బీయింగ్ అ లేడీ, అప్పటికి మీరు మ్యారీడా? మ్యారీడ్ అంటే ఇప్పుడే పెళ్ళైన అమ్మాయి, నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కంపల్సరీ ఏవిఎస్ గారికి అన్నప్పుడు కొడుకు ముందుకు వస్తారు. అంటే ఒకవేళ అమ్మాయి ముందుకు వచ్చిన రిలేటివ్స్ అమ్మ దగ్గర నుండి అందరూ కన్సిడర్ చేస్తారు, నువ్వు వద్దులే అమ్మా, నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నువ్వే అవుతావు కాబట్టి నీకు కాంప్లికేషన్స్ వస్తాయి, నీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తే అక్కడ జనరేషన్ ఆగిపోద్ది కాబట్టి అమ్మాయిని ఎప్పుడు సెకండ్ ఆప్షన్గానే చూస్తారు. బట్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే మీరు లివర్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఓకేనా? మీరు స్వతహాగా మీరు ఆలోచించారా? మేబీ నేను అసలు ఆలోచించలే. ఐ హ్యావ్ నెవర్, నాకు సెకండ్ థాట్ కానీ ఇంకొక ఆలోచన, ఇంకోటి సెకండ్ దీనికి వెళ్దామని ఆలోచన లేదు. బికాస్ ఆ సిచ్యువేషన్లో ఎవరిది ఇదైతే మాకు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే లివర్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ డోనర్ దానికి వెళ్ళాలి అనుకున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ మాకు సెపరేట్ డోనర్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి, బట్ వీ హ్యావ్ ఓన్లీ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. ఆ రోజున వెన్ వీ అడ్మిటెడ్ హెమ్ ఇన్ ది హాస్పిటల్, దే సెట్ వీ హ్యావ్ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ 24 అవర్స్లో కనుక. బికాస్ హీ హ్యాస్ గాన్ ఇన్ టు స్టేట్ ఆఫ్ ఎన్కెఫలోపతి అంటారు కదా, అందరినీ మర్చిపోతారు. అట్ దట్ టైమ్ ఆల్సో, ఇప్పటికి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఈవెన్ నా దాంట్లో కూడా చెప్పాను, ఆ టైంలో కూడా హీ కుడ్ ఓన్లీ రిమెంబర్ మై నేమ్, నాట్ ఈవెన్ మై మదర్. నాకు ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్పగలను అంటే మా నాన్న నన్ను అంత ప్రేమిస్తారు, అంత ఇదిగా. హీ యూస్ టు టెల్ మీ. బట్ అంటుంటా కదా, నాకు ఆయన సినిమాల్లో కానీ ఎక్కడైనా చూడండి హీ హ్యాస్ అ డాటర్ సెంటిమెంటే ఉంటుంది. అది మా ఇంట్లో చాలా మంది కోపం ఉందనుకున్నది వేరే విషయం. చిన్న ఎప్పుడు తనే ఇదిగా ఉంటుంది, మేమెవరం మనుషులం కాదా అని. ఐ డోంట్ నో, సమ్హౌ నాకు ఇప్పుడు కూడా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. కానీ ఒక తెలియకుండా ఒక చిన్న గర్వం కూడా ఉంటుంది కదా, మా నాన్నకి నేనంటే ఎక్కువ ఇష్టం, హీ గివ్స్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. ఆ టైంలో ఏమైంది అంటే అందరూ చెక్ చేయించుకున్నారు. మదర్ అంటే వద్దు అన్నారు, షీస్ డయాబెటిక్ అట్ ద టైం, సో వద్దు అని చెప్పన్నారు. ఆల్రెడీ తనకి చిన్న ఏజ్లోనే చేస్తారు. సో దర్స్ నో ఛాన్స్ ఆఫ్ హర్ గివింగ్. ప్లస్ ఇంకోటి, అండ్ మా బ్రదర్ కూడా చెక్ చేయించుకున్నారు, సమ్ ఇష్యూస్ ఉన్నాయి, కష్టం అని చెప్పేసి అన్నారు. అండ్ నన్ను కూడా చూశారు, నాకు ఇంకా చెక్ చేయకుండానే కష్టం అమ్మా, బికాస్ ఐ యూస్ టు బి లైక్ చబీ, వెరీ చబీ. కొంచెం కాదు, ఐఎమ్ లైక్ చాలా లావు ఉండేదాన్ని. సో లేదమ్మా కష్టము, ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ ఫ్యాటీ లివర్ ఉంటే నువ్వెలా లివర్ డొనేట్ చేస్తావు, సో దర్స్ నో పాయింట్, యూ కెన్ గో అండ్ రిజిస్టర్ ఇన్ ఆర్గన్ డొనేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఫౌండేషన్స్ ఉంటాయి, వెళ్ళి రిజిస్టర్ చేయండి. మీ లక్ బాగుంది అనుకుంటే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు. బట్ దస్ టైం 1 year టైం పడుతుంది. బట్ ఆయనకి టైం లేదు, మేము విత్ ఇన్ 10 to 15 days మేము సర్జరీ చేయాలి. అండ్ ఎట్లా అంటే దేవర్ లైక్ ఒక పక్క ఒక సొల్యూషన్ చెప్తున్నారు, ఇంకో పక్క వచ్చేసి టైం లేదంటున్నారు. ఇవర్ లైక్ నేను అన్నాను సరే ఒక్కసారి టెస్ట్ చేయండి, దెన్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ మాకు లేదు అనుకుంటే దెన్ విల్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఒకవేళ నాకు అవకాశం ఉండి నేను టెస్ట్ చేయించుకోకపోతే దెన్ ఐల్ బీ, నేను జీవితాంతం నేను బాధపడుతూ ఉంటాను కదా. సో లెట్స్ టెస్ట్ ఇట్. ఒక చిన్న స్కానర్, సరే ఒక పని చేద్దాం, విల్ డూ సమ్ బ్లడ్ వర్క్స్, బేసిక్ బ్లడ్ వర్క్స్ ఉంటాయి కదా, సమ్ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అండ్ దో స్కానింగ్ మొత్తం కంప్లీట్ అబ్డామన్ స్కాన్ అవన్నీ చేద్దాము. దెన్ ఒకవేళ లేదు, ఇఫ్ రియల్లీ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ మై లివర్, దెన్ విల్ గో ఫర్ దిస్, దీనికి వెళ్దాము. బట్ నేను ఛాన్స్ మాత్రం ఇప్పుడు ఎవరం ఇది చేయడం దలుచుకోలేదు అనుకో. ఓకే అండి అన్నారు. దెన్ అనుకోకుండా ద థింగ్ ఇస్ ఐఎమ్ నేను చూసేదానికంటే కనిపించేదానికంటే ఐఎమ్ మోర్ హెల్దీ దాన్ వాట్ ఐ లుక్ అవుట్ సైడ్. అండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ద డాక్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్. హౌ కమ్ యూర్ లైక్ all my vitals were normal, all my parameters were normal, and my liver is perfectly healthy, there's no fat, and all my కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్, ఎవ్రీథింగ్. అంటే ఆయన షాక్ అయ్యాడు అనమాట. నేనంటే నా పర్సనాలిటీకి నా రిపోర్ట్స్కి సంబంధం లేదు. సో దెన్ ఐ సెడ్ సార్ ఇప్పుడు ఇది ఓకే కదా అంటే ఇట్స్ ఓకే అన్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మై ఫాదర్ డిడ్ంట్ యాక్సెప్ట్. ఛాన్సే లేదు, నేను అసలు రిస్క్ తీసుకోను నీ విషయంలో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ 15 days దెన్ ఫైన్, ఐఎమ్ ఓకే విత్ దిస్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్, నేను అసలు ఒప్పుకోను, నువ్వేమన్నా అనుకో నేను ఒప్పుకోను. దెన్ ఇట్ టుక్ us నాకు 1 week, మాకు 1 week పట్టింది. అండ్ when my husband came, I must tell his name, because తను ఒప్పించకపోతే, తను ఒప్పుకోకపోతే I wouldn't have done it. వాళ్ళు, ఐఎమ్ మ్యారీడ్. సో
నాకు ఈ రోజు కాదండి, ఇంకొక 10 ఏళ్ళైనా, ఇంకొక 20 ఏళ్ళైనా సరే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది కొంతమంది నా లైఫ్లో ఉన్నారు. ద ఫస్ట్ పర్సన్ ఇస్ మై హస్బెండ్, హూ వాజ్ లైక్ ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా యూ డూయింగ్ ఇట్. అండ్ మై ఫ్యామిలీ, మా అత్తగారు కానీ మా మామగారు కానీ అండ్ మై సిస్టర్ ఇన్ లా, షీఈ్ ఆల్సో ఎ డాక్టర్. సో తనంది అదేంటి వాళ్ళ నాన్నకి చేయొద్దంటారేంటి, షీ విల్ డూ ఇట్. వాళ్ళందరూ మళ్ళీ మా నాన్న వచ్చి మా అత్తయ్య గారితో మామయ్య గారితో, బికాస్ పెద్దవాళ్ళు కాబట్టి హీ హ్యావ్ టు టేక్ దే పర్మిషన్. ఇదంతా ఆయన ఒప్పించిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో. అండ్ వాళ్ళని అడిగితే అదేంటండి, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అండి. ఈ రోజు కాదు ఇప్పటికై మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. అండ్ మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే. ఐ మస్ట్ టెల్ ఇస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఏంటంటే ప్రతి క్షణం నేను ఇస్తా పోనీ, నిజంగా ఏదైతే బ్లడ్ గ్రూప్ లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్కి వీ జస్ట్ నీడ్ బ్లడ్, ఇది ఓన్లీ బ్లడ్ గ్రూప్ సేమ్ లైట్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఫర్ కిడ్నీ వీ నీడ్ సమ్ మ్యాచింగ్స్ ఎక్కువ కావాలి అంటారు. బట్ లివర్కి ఇట్ ఇస్ ఓకే ఫర్ బ్లడ్ గ్రూప్, కొన్ని పారామీటర్స్, బేసిక్ పారామీటర్స్ సరిపోతాయి అన్నట్టుగా చెప్పారు అప్పట్లో. నేను ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత డాక్టర్స్ అన్నారు లేదు, అదే మీ దానికంటే బ్లడ్ ఇది కాబట్టి, బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళిద్దరూ, బికాస్ ఇమీడియట్ బ్లడ్ రిలేటివ్ కాబట్టి, సో తనది ఇదవుతుంది అంటే నాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ తను షీల్ బి అవుట్ ఆఫ్ రిస్క్ అనుకుంటే ఐ డూ ఇట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ తను, ఎందుకంటే ఏ అల్లుడు రాడండి ముందుకి, కొడుకు వస్తాడు, కూతురు వస్తుందో, వైఫ్ రావచ్చు, కానీ ఏ అల్లుడు వచ్చి నేను చేస్తానని చెప్పి ఎవరు అనరు. మై హస్బెండ్ కుడ్ డూ దాట్. అండ్ ఐ నో, అంటే నాకు ఫాదర్స్ డే రోజు కూడా నేను తన గురించి ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్న తర్వాత నన్ను అలానే చూసుకుంటున్నారు ఇప్పటికీ. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఐఎమ్ లైక్, ఇప్పటికీ నన్ను అలానే చూసుకుంటున్నారు. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్.